ఎంపీ సంతోష్ రావు సంబంధించిన అంశం చూడండి. 22 ఎకరాల నిషేధిత జాబితా ఎంపీ సంతోష్కు పట్టా. ఆయన భార్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చెందిన కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్. ధరణితో కేసీఆర్ కుటుంబం అక్రమాలు. కేటీఆర్ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థ. ఆయన ఆప్తులకే నిర్వహణ బాధ్యతలు. ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అటు ఒకరిని చూస్తూ ఉన్నాం కదా. ఒకసారి వీళ్ళ వైఫ్ నాకు తెలిసి జోగినిపల్లి రోహిణి. సో ఆమెకు సంబంధించినటువంటి ఒకసారి ఏం కంపెనీలో ఎవరున్నారో నాకు తెలిసి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అయ్యే ఉంటాడు, అంత మించి ఏమి ఉండదు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ ఇదే ఉంటుంది తప్ప ఇంకా వేరే ఏమి ఉండదండి, రాసి పెట్టుకోండి. యా ఇక్కడ చూడండి ఇన్స్టా ఏదది యా జోగినిపల్లి రోహిణికి సంబంధించిన కంపెనీ లిస్ట్ చూద్దాం ఒకసారి. లిస్ట్ చూస్తే మనకు చాలా క్లియర్గా అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఏముంది, యా డేటా అప్డేట్ అవుతుందంట, ఒకసారి చూద్దాం. అప్డేట్ అయితే చూడండి. తెలంగాణ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ మీడియా సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి దాదాపు 4 కంపెనీలు ఉన్నాయి. 4 కంపెనీలలో ఒకసారి మ్యూచువల్ డైరెక్టర్స్ ఉన్నారో ఒక చూద్దాం. చూస్తే మనకు చాలా విషయాలు బయటపడతాయి. ఇగో తెలంగాణ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎవరెవరు డైరెక్టర్లు అంటే వీళ్ళు ఎంత దోచుకున్నారంటే నిజంగా మామూలు దోచుకోవడం కాదు. వీళ్ళ దోపిడీ, వీళ్ళకి ఇష్టారాజ్యం, వీళ్ళ రాజ్యం మీద అయినట్టు మొత్తానికి వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు. అందుకే ఇంకా వీళ్ళని ప్రజలు ఎందుకు నమ్ముతారో అర్థం కాని పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రజలు ఎందుకు నమ్మాలి వీళ్ళని? తెలంగాణను సర్వనాశనం చేసిరు. ఇగో పురుషోత్తరం చెట్లపల్లి అట, ఉపేందర్ నూనె, జోగిన్పల్లి రోహిణి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళలో ఎవరు కూడా నాకు తెలిసి వీళ్ళ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సంబంధించిన ఎమ్మెల్సీలో లేదంటే నవీన్ రావు సంబంధించిన ఎమ్మెల్సీ ఎవరుతున్నారో వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళకు వీళ్ళకు మధ్యలో ఒక అది ఉండే అవకాశం ఉంది. అంటే వాళ్ళ మధ్యలో కంపెనీలు ఉండే అవకాశం ఉంది. సో దాని ప్రకారమే ఈరోజు వీళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నారని చెప్పేసి క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఇవన్నీ బయటపడతారు, ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. చూడండి, దామోదరరావు దివికొండ, ఈయన రాజ్యసభ ఎంపీ, తెలంగాణ మార్కెటింగ్ సర్వీసెస్. బాబా ఇలా రాజ్యం అయిపోయింది. ఇక వీళ్ళు ఇగో దామోదర్ దివికొండ అట, ఇది కూడా అంతే. తెలంగాణ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, టీ న్యూస్ అనుకుంటా ఇది. టీ న్యూసే ఇక ఇంకేముంటుంది ఇలా, టీ న్యూస్ తప్ప. దామోదరరావు దివికొండ, జోగిన్పల్లి రోహిణి. సో ఇలానే మార్కెటింగ్ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రకారం ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇక్కడ విషయం స్పష్టంగా చెప్తున్నా మిత్రులారా, జోగిన్పల్లి సంతోష్ రావు అనే వ్యక్తి ఈరోజు చాలా ఆయన చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు అంతా ఇంత కాదు. అదేదో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనుకుంటా, ఆ ఛాలెంజ్ పెట్టుకొని ఈరోజు ఏం చేసిండు, అడవులను దత్త తీసుకున్నాడు. ఎవడన్నా దిమాకున్నాడు, ఎవడన్నా అడవులను దత్త తీసుకుంటాడా? అడవులను దత్త తీసుకుని అడవుల్లో చెట్లు వేస్తారా? ఎవడన్నా ఒక మైదానమో లేకపోతే ఒక పడావు భూములో లేకపోతే ఇంకేమైనా భూములో ఆ భూములు దత్త తీసుకొని అక్కడ చెట్లు పెంచే ప్రయత్నం చేయాలి. అడవులు దత్త తీసుకొని చెట్లు వేస్తారట. దానికి మళ్ళీ ప్రతి సెలబ్రిటీ ఎక్కడి నుంచి ఏ సెలబ్రిటీ వచ్చి అక్కడ స్పెషల్ ఫ్లైట్ దినా వాళ్ళు వచ్చి సంతోషరావును కలిసి ఒక మొక్క నాటాలి. ఇదేం సంప్రదాయం? ఇది ఆ గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఆ మొక్క ఇప్పటి వరకు కొన్ని వేల మంది వచ్చారు కదా, ఎన్ని మొక్కలు ఉన్నాయండి అక్కడ? ఎన్ని మొక్కలు నాటించుడు? ఎన్ని మొక్కలు ఉన్నాయి? ఇప్పుడు కేసీఆర్ పెట్టిన మొక్క ఉందా? సిగ్గుండాలి కొంచెమైనా. అడవులు దత్త తీసుకోవచ్చు, నాకు అర్థం కాదు. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నాడు, ఎవడన్నా అడవులను దత్త తీసుకొని అక్కడ హరితహారం చేస్తాడు. ఎవడన్నా హరితహారంలో కూడా కొన్ని 100 కోట్ల రూపాయల అక్రమాలు చేసిండు ఈ దొంగ. ప్రతిదీ అక్రమమే. చూడండి, ధరణి పేరుతో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ సోమవారం పెద్ద బాంబునే పేల్చింది. కేసీఆర్కు అన్ని వేళ వెన్నంటి ఉండే ఆయన బంధువు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగిన్పల్లి సంతోష్ కుమార్ ధరణి ఆసరాగా చేసుకుని 22 ఎకరాల నిషేధిత భూమిని రిజిస్టర్ చేసుకున్నారని కాంగ్రెస్ నేత ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ఆరోపించారు. గ్రామంలోని అందరి భూములు నిషేధిత జాబితాలో ఉండగా
సంతోష్ ఒక్కటి భూమి మాత్రమే రిజిస్ట్రేషన్ అయిందని తెలిపారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ధరణి కమిటీ మరో సభ్యుడు సునీల్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధరణి ద్వారా తొలుత పేదల భూముల నిషేధిత జాబితాలో పెట్టి వాటిని పెద్దలు చేజిక్కించుకున్న తర్వాత దాని నుంచి తొలగించి రిజిస్టర్ చేసుకునే వ్యవహారం గత ప్రభుత్వంలో కొనసాగిందని తెలిపారు. ఇక్కడ విషయం ఏంటో చూడండి మిత్రులు, ధరణి ద్వారా తొలుత పేదల భూముల నిషేధిత జాబితాలో పెట్టి అప్పుడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఈరోజు 100 రూపాయల విలువ ఉన్నటువంటి, సరే ₹1 కోటి విలువ ఉన్నటువంటి ఒక ఎకరం భూమిని 10 లక్షలకి 20 లక్షలు 30 లక్షలకి ఎకరాలు కొనుక్కొని ఆ తర్వాత వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని భయపెట్టి అమ్మ మీకు రానే రాదు, మీరు ఇబ్బంది పడతారు, అసలే రాదు భయపెట్టి వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని ధరణిలో నిషేధిత జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఇది వాళ్ళు చేసినటువంటి వ్యవహారం. పేద ప్రజలని వాళ్ళ రక్త మాంసాలని పిప్పి పీల్చేసినటువంటి దొంగలు ఈ యొక్క సంతోష్రావు, అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు వాస్తవంగా అందరినీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది తప్ప వేరే ఏది లేదు. ఇక్కడ సంతోష్ అనే బీఆర్ఎస్ ఎంపీ వారు కుటుంబానికి చెందిన వారి పేరు మీద కూడా భూములు ఉన్నాయి. అప్పటి వరకు 22A కింద నిషేధిత, చూడండి సంతోష్ కుటుంబం వాళ్ళ కుటుంబానికి చెందిన వారి పేరు మీద కూడా భూములు ఉన్నాయట. అప్పటి వరకు 22A కింద నిషేధ జాబితాలో ఉన్న భూమి వారి పేరిట పట్టాయింది. ఆ గ్రామంలో అందరి భూములు నిషేధ జాబితాలు ఉంటాయి, కానీ ఆయనకు మాత్రం 22 ఎకరాల పట్ట అయిపోయింది అని కోదండరెడ్డి అన్నారు. ఎంపీ సంతోష్ భార్య ఓ ఎమ్మెల్సీ ఇద్దరు ఆ పార్టీ నేతలు కలిసి ఒకే గ్రామంలో నిషేధిత జాబితాలో ఉన్న 22 ఎకరాలను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఈ నలుగురికి చెందిన ఒక కంపెనీ పేరుతో ఈ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు. నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములను ఎలా పట్టాలుగా మార్చుకున్నారనేది ఇది ఒక ఉదాహరణ మాత్రమే అన్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్లపై తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. మరోవైపు వివాదరహితంగా ఉన్న 23 లక్షల ఎకరాల భూములను వివాదాస్పద భూముల కేటగిరీలో బి కేటగిరీలో చేర్చారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనన్ని భూ కుంభకోణాలు ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో జరిగాయని ధ్వయమెత్తారు. ఎవరిని సంప్రదించకుండా గతంలో దివాలా తీసిన విదేశీ IL&FS కంపెనీకి, IL&FS కంపెనీ దివాలా తీసినటువంటి IL&FS కంపెనీకి ధరణి నిర్వహణ బాధ్యత అప్పగించారని కోదండరెడ్డి తెలిపారు. అది ఎవరిదండి? IL&FS కంపెనీ. ఈరోజు సత్యం రామలింగరాజు స్కామ్స్టర్ వెళ్తున్నారు, ఆయన కొడుకు తేజరాజు సంబంధించినటువంటి వ్యక్తిది ఈ యొక్క IL&FS కంపెనీలో పెట్టుబడి పెట్టి ఆయన డైరెక్షన్ తీసుకున్నాడు. చాలా పెద్ద ద్రోహం ఇది, చాలా పెద్ద స్కామ్ ఇది. దీంతో కల్వకుంట్ల కుటుంబాన్ని కనీసం అంటే యావజ్జీవ కారాగార శిక్ష వేయించడానికి అవకాశం ఉంది. అంత పెద్ద ద్రోహం జరిగింది. ఆ తర్వాత ఇదే కంపెనీ టెరాసిస్, క్వాంటెల్లాగా పేర్లు మార్చుకుందని వివరించారు. ఈ 3 కంపెనీలు రాష్ట్ర చెందిన రామలింగరాజు కుటుంబీకుడు శ్రీధర్ రాజు గజరాజు పేరిట ఉన్నాయని తెలిపారు. రామలింగరాజు కుటుంబానికి కేటీఆర్తో అవినాభావ సంబంధం ఉందన్నారు. ధరణి పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తం చేసిందని ఆ శాఖ మంత్రిగా ఉన్న గత సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ దీనికి ప్రధాన కారణమని కోదండరెడ్డి ఆరోపించారు. కేటీఆర్ తన కార్యాలయంలో ధరణికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వ్యవస్థను పెట్టుకున్నారని తెలిపారు. ఇక్కడ చూడండి, చాలా ఘోరాతి ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, ఇగో రామలింగరాజు చాలా పెద్ద స్కామ్ చేసేసి ఈరోజు జైల్లో ఉండి బయటకు వచ్చిన కదా శ్రీధర్ గజరాజు. ఈయన ఎవరు అనుకుంటున్నారని? ఈయనే రామలింగరాజు బంధు. అదేవిధంగా రామలింగరాజు కొడుకు తేజరాజుకి కేటీఆర్ ఇద్దరికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎంత అవినాభావ సంబంధం, వీళ్ళు ఎక్కడో క్లాస్మేట్. నాకు తెలిసి ఆ రత్నం అనే ఇన్స్టిట్యూట్లో వీళ్ళు ఇంటర్మీడియట్ చదివినరేమో, నాకు ఒక డౌట్ ఉంది వాస్తవంగా. అది క్లారిఫై ఎక్కడ నాకు తెలుస్తలేదు, మేబీ అక్కడ ఉండొచ్చు. వీళ్ళిద్దరు ఏంటంటే కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్లో 30% ఈ రాజులదే అండి. ఈ తేజరాజుదో లేకపోతే ఏమో మొత్తానికి అయితే అక్కడ ఉన్నట్టు రాజులదే 30%, 30 to 40% ల్యాండు ఈరోజు ఇంకా స్టిల్ రాజుల పేరు మీద ఉందని మనకు ఒక సమాచారం. అది రాజులే వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చిరట. ఫామ్ హౌస్, జనవడ ఫామ్ హౌస్ కట్టుకో నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేయి అని గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. అంటే వీళ్ళు ఈ దొంగలు ఇంకా మనము తెలంగాణ ప్రజలు ఇంకా క్షమిద్దామా అనేది ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి వీళ్ళను, ఈ దొంగలను మనం ఇంకా ఉపేక్షిద్దామా అనేది ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది స్పష్టంగా నేను చెప్పగలను మిత్రులారా. ఇది సంతోష్రావు సంబంధించిన అంశం.